హ్మ్. సో, నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో గావచ్చు, ఉద్యోగుల విషయంలో గావచ్చు, ఇప్పుడు ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి గవర్నమెంట్ తీరు ఎట్లా చూస్తారు సార్ మీరు? నిరుద్యోగుల సమస్యను అంటే పరిష్కరించాలి. ఒక కొందరికి సంవత్సరంలోనే ఉద్యోగాలు ఇచ్చారు. ఆ! కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. హ్మ్. జూనియర్ లెక్చరర్లకు కావచ్చు, లేదా టీచర్స్. కొందరు టీచర్లకు కావచ్చు, కొందరికి కొన్ని డిపార్ట్మెంట్లు గ్రూప్ 4 ఏమో ఇంకోటి అది కూడా ఇచ్చినట్టున్నారు. ఈ ఉద్యోగాలు ఇచ్చినందుకు తప్పకుండా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఉద్యోగాలు ఇచ్చారు, పరీక్షలు నిర్వహించారు కనుక చాలామంది నిరుద్యోగులు కూడా ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో, గత ప్రభుత్వంలో కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందో, నిరుద్యోగుల పట్ల ఏ రకమైనటువంటి శ్రద్ధ పెట్టకుండా ఎట్లా కాలం గడిపిందో గత ప్రభుత్వాన్ని మనం చూసాం. దాని నుంచి భిన్నంగా ఉంటుందనే కదా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. గత ప్రభుత్వాన్ని 24 గంటలు గత ప్రభుత్వాన్ని చూపెట్టడం కూడా పరిష్కారం కాదు. ఇప్పుడు మీరు వచ్చిందే గత ప్రభుత్వ వైఫల్యాల మీద ఎన్నికైనారు కాబట్టి గత ప్రభుత్వ వైఫల్యాలు 24 గంటలు చెప్పడం అనేటువంటిది అది ఇవాళ ప్రజలు కోరుకోరు, ఇవాళ బాధితులు కోరుకోరు, సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరు కోరుకోరు. వీళ్ళందరూ కోరుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకున్నారు. కాబట్టి నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తారు అని ఖచ్చితంగా నమ్మారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని నమ్ముకున్నారు. నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తున్నట్టే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వేసి జాబ్ క్యాలెండర్ కూడా దాదాపుగా ప్రకటిస్తూ వచ్చారు. గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు కూడా ఇచ్చారు. ఇంకా అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవకతవకలు దాంట్లో కూడా నడిచాయి అంటున్నారు. వాటి మీద విచారణ చేయించి వీలైనంత తొందరగా అవి ఇవ్వాలి. బట్ ఇంతకు ముందు ఉన్నటువంటి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ వీళ్ళు పరీక్ష పెట్టడం కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చేసిరు అంటున్నారు. వీళ్ళ ఖాతాలోకి 50,000 ఉద్యోగాలు. ఖాతా అనేది రాజకీయ నాయకుల భాష. మా భాష ఏంటిది అని అంటే, ఏ ప్రభుత్వ సమయంలో నియామకాలు జరిగితే ఆ ప్రభుత్వం ఏవి, అది మాది మీది అనేది కాదు. ఆ ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు, రేపు రాబోయే ఇంకో ప్రభుత్వాన్ని కూడా ప్రజలే ఎన్నుకుంటారు. కాబట్టి ప్రజలది ఇది, ఖాతా పార్టీలది కాదు. ఇవాళ ప్రజల తరఫు నుంచే నేను అడుగుతున్నాను ఏమంటే, ఈ ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి. అంతకుముందు అట్లా అనుకుంటే, అంతకుముందు కూడా 14 కంటే ముందున్న ప్రభుత్వాలు చేసిన పనుల్ని ఆ ఖాతాలు, ఇప్పుడు మెట్రో రైలు ఉంది, ఇంకో టైంలో అయింది పని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది. అట్లా ఖాతాలు ఇన్లే మొత్తంగా ఇవి ప్రజా సౌకర్యం కోసం చేసినాయి, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా చేసినాయి. ఎవరి ఖాతా అయితే ఏంది? ప్రజల ఖాతా అయితే. ప్రజల బాగు కోసం చేసేటటువంటి పనులు ప్రజల కోసం చేసినటువంటి ప్రభుత్వాల ఖాతాలో పడాల్సిందే తప్ప ఇది పార్టీల ఖాతాలో పడాల్సిన అవసరం లేదు. పార్టీల ఖాతాలో మాట్లాడడం అనేది రాజకీయ నాయకులు చేస్తారు. మేధావులుగా అది సరైనటువంటి విశ్లేషణ కాదు. మొన్నటిదాకా మద్యం వరకే ఆగింది గత ప్రభుత్వ కాలంలో. ఇవాళ ఈ ప్రభుత్వ కాలంలో 1.5-2 ఏళ్ళ నుంచి ఊర్లలోకి మత్తు పదార్థాలు కూడా వచ్చినాయి. విపరీతంగా గంజాయి, విపరీతంగా ఈ రకరకాలైనటువంటి కొకైన్, గీగన్ లాంటి పదార్థాలు చాలా వచ్చినాయి. ఇవాళ అవన్నీ ఊర్లలోకి వచ్చినాయి. ఊర్లలో ఎక్కడికెక్కడ చైతన్యవంతులైనటువంటి మేధావులు, ఆలోచనా పరులు వీళ్ళంతా కూడా డ్రగ్ నిర్మూలన యాత్రలు కొనసాగిస్తున్నారు, ఉద్యమాలు నడుస్తున్నాయి అవి. కాబట్టి ఇవన్నీ చేస్తుంటారు, ఎక్కడ ఆగదు. ఇది నిరంతర ప్రయాణం, నిరంతర పోరాటం.